13వ అధ్యాయం చెప్పిన వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకోవాలి. ఏం చేసుకోవాలా? ప్రతి ఒక్కరు. పోయిన వారం ఏం చెప్పాను గుర్తుందా? గుర్తులేదు, ఉందా లేదా? ఏం చెప్పాను చెప్పాలా? త్వరగా ఏం చెప్పిన పోయిన వారం? రేబా శకరాల రబాందుర్యాల రబా సిక్కర. హల్లెలూయా. ఇదే మత్తయి సువార్త నుండి చెప్తున్నాను. హల్లెలూయా. ఇదే మత్తయి సువార్తల నుండి చెప్తూనే ఉన్నాను. హల్లెలూయా. లోబడనులని ప్రజల గురించి చెప్పాను. హల్లెలూయా. ఈ రోజు ఏం చెప్తామంటే పరలోక రాజ్యము ఒక వలను పోలి ఉన్నది. వల తెలుసా? ఎంతమంది తెలుసు? వల చేపలు పెట్టే వల తెలుసా? చేపలు పెట్టే వల. ఆ వల వేసి చేపలు పడుతున్నాడు. ఎంతమంది చూశారు? చేతులు ఎత్తాడు. ఎంతమంది చూశారు? చేపలు పడుతున్నాడు చూసారా? నేను సముద్రంలో పడుతుండే చూశాను, నేను మామూలుగా చెరువులో పడుతుండే చూశాను, చాలా దిక్కులో చూశాను. అయితే ఈరోజు పరలోక రాజ్యము వలను పోలి ఉన్నది. ఏమున్నది? అందరు చెప్పాల. పరలోక రాజ్యము వలను పోలి ఉన్నది. నోరు లేదా? పరలోక రాజ్యము వలను పోలి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఏం పోలి ఉన్నది? ఒక వలను పోలి ఉన్నది. అంటే ఒక్కసారి లేఖనంలో చూసుకున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 నుండి చదువుకున్నాం. 47 నుండి చదవగలిగిన వాళ్ళు మైకులో చదవండి. 47 నుండి. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అబ్బా, వలను పోలి ఉన్నదా? చదువు. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరకయు ఉండును. ఓకే, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, నీకు వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. వాక్యం చెప్తుండగా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో నాకు నేర్పించమని వేడుకుంటున్నాం తండ్రి. వీరికి కూడా వినగల చెవులు, గ్రహించగల మనసును దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. హల్లెలూయా. ఆమేన్. అందరం ఒకసారి లేచి నిలబడదామా? అందరం లేచి నిలబడండి. బైబిల్ పట్టుకోండి. ఎవరు బైబిల్ వాళ్ళు పట్టుకొని లేచి నిలబడండి. ఇక్కడ 3 విషయాలు చెప్తా. నేనేం చెప్తా? కొద్దిసేపు అందరు నిలబడండి. కొద్దిసేపు ఒక 2 నిమిషాలు. నేను కూర్చో అన్నప్పుడు కూర్చోండి, ఓకేనా? ఏమన్నప్పుడు? నేను కూర్చో అన్నప్పుడు మాత్రమే కూర్చోవాలి. హల్లెలూయా. అప్పటిదాకా నిలబడే వినండి. హల్లెలూయా. ఏందంట? పరలోక రాజ్యం ఒక వలను పోలి ఉన్నదట. వల, చేపలు వేరు చేయడం. 3 విషయాలు. మొదటి విషయం ఏంటిది? వల. అందరు ఇట్లా చూపించాలి. వల. రెండో విషయం చేపలు. మూడోది వేరు చేయడం. ఏందంట? వల, చేపలు వేరు చేయడం. అందరు ఇలా చూపించండి. ఎన్ని విషయాలు? 3 విషయాలతో ఈరోజు మాట్లాడుకున్నాం. ఎన్ని విషయాలతో మాట్లాడుకున్నాం? 3 విషయాలు మాట్లాడుకున్నాం. 3 విషయాలు ఎందుకు మాట్లాడుకున్నాం అంటే ముందు చెప్తున్నా. బాల్యం మనవి, యవనం, ముసలితనం. ఏంటిది? పిల్లలయ్యా అంటారు. ఇప్పుడు నన్ను, దేవేందర్ను వీళ్ళని చూస్తే యవనుడయ్యా అంటారు. మన ఎల్లయ్యను చూస్తే ముసలయ్యనా అంటారు. అంతేనా కదా? అంటారా కదా? ఈ 3 ఉన్నాయి. మధ్యలో ఎన్నో వచ్చిపోతుంటా అంటే అది అంత ప్రాముఖ్యమైన విషయం. అవునా కదా? మనిషి జీవితంలో 3 ప్రాముఖ్యమైనవి. దేవుడు ఇక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? వల. వల అంటే సువార్తను ప్రకటించడం. ఏం చెప్తాం? మంచిగా రాసి పెట్టుకోండి. వల అంటే సువార్తను ప్రకటించడం. చేపలు అంటే లోకంలో ఉన్న ప్రజలందరూ. ఓకేనా? వేరు చేయడం అంటే అంత్య దినములాన నీతిమంతులను, దుష్టులను దేవుడు వేరు చేసేస్తాడు. ఏ విధంగా వేరు చేస్తాడో ఈ రోజు మాట్లాడుకున్నాం. హల్లెలూయా. 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 అయితే ఇప్పుడు ఏం చెప్పినా? వల, చేపలు వేరు చేయడం. ఓకేనా?
అయితే యేసుక్రీస్తుల వారు ఇది పక్కన పెట్టి యోహాను సువార్త 21వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. దీన్ని పక్కన పెట్టేసి ఇట్లనే ఎక్కడికి వద్దాం? యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనం చదువుతాం ఒకసారి. యేసు, పిల్లలారా, భోజనముకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదా అని వారు ఆయనతో చెప్పిరి. ఏమన్నారట? ప్రభుల వారు వచ్చి శిష్యుల దగ్గరకు వచ్చి, సీమోను పేతురు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళు ఉన్నారా లేదా అంటే వాళ్ళు కూడా యేసుక్రీస్తును గుర్తుపట్టట్లేదు. చాలా మంది యేసుక్రీస్తుతో జీవిస్తున్నారు, ఉంటున్నారు, కానీ యేసుక్రీస్తు అంటే తెలుసు కానీ యేసుక్రీస్తును గుర్తుపట్టట్లేదు. అర్థమైందా? ఇదే 21:3 నుండి చదివినాను ఒకసారి. 3 నుండి చదువు. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు, మేమును నీతో కూడా వచ్చుదమనిరి. వారు వెళ్లి దోణి ఎక్కిరి, కాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం మన్నుచుండగా యేసు దరిన నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఏందంట? వీళ్ళు నైట్ అంతా చేపలు పట్టడానికి వేయలు. ఎక్కడికి వేయలు? రాత్రిరంతా చేపలు పట్టడానికి వేయలు. అందరు కూర్చోండి, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఎందుకు నిలబెట్టి మీకు చెప్పిన అంటే ఈ 3 విషయాలు ప్రాముఖ్యంగా గుర్తుండాలి. ఏం చెప్పినా వాళ్ళ చేపలు వేరు చేయడం. ఈ ప్రసంగంతో మీ జీవితం మారిపోతుంది. ఈ ప్రసంగం మీ జీవితంలో గుర్తుపెట్టుకుంటే నిజంగా మీరు పరలోక రాజ్యానికి వారసులే. నమ్మిన వాళ్ళు గట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులు ఎవరు? యేసుక్రీస్తు వారితో ఉండి జీవించి నడిచేవారు. ఎవరు? ఆ శిష్యులే భోజనానికి ఏమన్నా చేద్దామని అంటే దేవునికే గాని అక్కడ ఉన్న ప్రజలకే గాని ఏమైనా ఆహారం పెడదాం అనుకొని, ఏమైనా సహాయం చేద్దాం అనుకొని, చాలా మంది అనుకుంటారు మీ చర్చికి సహాయం చేయాలని ఉన్నది కానీ మేము చేయలేకపోతున్నాం. అర్థమవుతుందా? చర్చిలో పని చేయాలని ఉన్నది కానీ నా ఆరోగ్యం సహకరించట్లేదు, నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, అర్థమైందా, నాకు బ్యాక్ పెయిన్ ఉంది, చర్చి ఊడవలేను నేను, అర్థమవుతుందా, చర్చిలో నేను పని చేయలేను, దైవ సేవకుడికి నేను ఏమైనా ఇవ్వాలని ఉన్నది కానీ నా దగ్గర డబ్బులు ఉండట్లేదు. అర్థమవుతుందా? మంచిగా వినండి. ఇలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఇక్కడ శిష్యులు. అర్థమైందా? రాత్రంతా శ్రమ పడి చేపలు ఏమన్నా తినడానికి, కడుపు గురించి. అర్థమైందా? దేని గురించి? తినడానికి. మనకు ఉన్న పని ఏమున్నది? దేవుడు ఇది ఒక్కడు పెట్టిండు. ఏమంటారు కొంతమంది అంటే జానడు పొట్ట గురించి అన్నట్ట. మనం ఏం చేసిన కోటి విద్యలు ఏంటంట? పొట్ట కోసమే. అబ్బా చూసినా, కోటి విద్యలట కూటి కొరకేనాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా అన్నట్టుగా వీళ్ళు ఏం చేసిందంటే దేవుడి మీద ఆధారపడకుండా, ఎవరు? శిష్యులు యేసుక్రీస్తుతోని ఉన్నారు, ఆయనతోని నడుస్తున్నారు, ఆయన అంటే ఏమిటో తెలుసు, యేసు చేసే కార్యాలు తెలుసు, యేసు చేసే అద్భుతాలు తెలుసు, యేసు ఎవరో ఆయనని ఎరిగినారు. నీవు నేను కూడా ఆయనని ఎరిగినాము ఇన్నాళ్ళుగా, అవునా కదా? కానీ నీ ఆలోచన ప్రకారము, నీ స్వబుద్ధిని, సామెతలో చెప్పినట్టుగా, ప్రసంగి చెప్పినట్టుగా ఆ స్వబుద్ధి ప్రకారము, నీ తెలివి ప్రకారమే నైట్ అంతా పనిచేస్తున్నావు. కానీ నీకు నువ్వు ఎంత చేసినా కానీ నీ ప్రయాసం అంతా వ్యర్థమే, నీళ్ళలో పడిపోయినదే. అర్థమైందా? ఎంత చేసినా కానీ అంతే అంతే, ఎంత చేసినా కానీ గుంతల పడ్డట్టే ఉన్నది రాబాయ్ జీవితం అనుకున్నాను. ఏం చెప్తారు? ఎంత చేసినా కానీ రూపాయి ఉండట్లేదు, గొంతుల పడ్డట్టే ఉండదు, మొత్తం బొందలే పడతాను. ఎక్కడ పోయినా అడికే పోతానే పైసలు. హల్లెలూయా. ఏం చేసినా కిందికే పోతుంది, ఇక పైకి వచ్చే పొజిషన్ లేదు. అర్థమైందా? మంచి ఎల్లయ్య మంచి 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 సామెతలు ఉన్నాడు, పొద్దునాక చేసి పోయిలో పెట్టినాడు. హల్లెలూయా. అలాంటి జీవితంలో వీళ్ళు కూడా ఉన్నారు. వీరి యొద్దకు యేసుక్రీస్తు వచ్చాడు. ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు వీళ్ళు యేసుక్రీస్తుని గుర్తుపట్ల.
గుర్తుపట్టకపోయినా కానీ యేసు ప్రభు వచ్చి ఏమడుగుతున్నాడంటే, పిల్లలారా. మరి వాళ్ళు పిల్లలా? ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని ఉన్నా, పిల్లలారా అంటే నువ్వు పిల్లవా? దేవుని సంబోధన, దేవుని ప్రేమ అంటే మనం ఎలాంటి వారిమైనా, ఎంత ఎత్తులో ఉన్నా కానీ, ఏ విధంగా ఉన్నా కానీ దేవుడు మనల్ని చిన్న పిల్లల వాళ్ళే చూసుకుంటున్నాడు. హల్లెలూయా. మన పిల్లలను మనం ఏ విధంగానైతే కాపాడుతామో, చిన్నపిల్లలను ఎంత చిన్నగా పుట్టినప్పుడు వాళ్ళని ఎంత మంచిగా కాపాడుకుంటూ వస్తాం, అవునా కదా? ఏదైనా వాళ్ళకి అడగక ముందుకే ఇస్తుంటాం అన్ని. వారు ఏదో సంతోషంగా ఉంటారో ఆ సంతోషాన్ని మనం చూస్తుంటాం, అవునా కదా? దేవుడు, పిల్లలారా ఏమైనా తినడానికి ఉందా? ఈ వాళ్ళు అనుకోవచ్చు, ఈయనకేడ పని లేదు, ఏం లేదు, అంతేనా కదా? నైట్ అంతా మేము ఏమన్నా తిన్నామనే చేపల గురించి తిరుగుతూ ఒక్క చేప పట్టలేదు. ఏం పట్టలేదు? ఏం పట్టలేదు. ఈయన వచ్చి మళ్ళీ నన్ను అడుగుతాడు, ఏమైనా ఉన్నదా? అవునా కదా? ఏమైనా సహాయం చేస్తారా చర్చికి? ఏమైనా అడిగితే పని లేదా, పాట లేదా, నా దగ్గర ఏం లేదా, నేనేం చేయాలి, పాస్టర్ గారికి ఏడ పని లేదు. మళ్ళీ పైగా మైక్ పెట్టుకుని అందరూ చెప్తాడు. ఇక ఒప్పుకోకపోతే ఏమైతుందో, ఇక ఇదొకటి తలకే పోకున్నారు. హల్లెలూయా. ఏం నేను ఒప్పుకోమని మిమ్మల్ని ఏమన్నాను కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. హల్లెలూయా. అయితే ఆ మాట చెప్పగానే వీళ్ళు ఏమి చేస్తున్నారంటే, ఏం లేదట. ఏమని చెప్తున్నారు? 6వ వచనం ఒకసారి చూద్దామా. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి పక్కలను వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను. గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగి లేకపోయిరి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మంచిగా వినండి. యేసుక్రీస్తు వారికి వాళ్ళు నీ దగ్గర లేదు, వాళ్ళ దగ్గర ఏమి లేదని ఆయనకు తెలుసు. కానీ ఆయన మరలా అడిగిండు. ఏమని అడుగుతున్నాడు? ఏమైనా ఉన్నదా? గుర్తుపెట్టుకో, నీ దగ్గర ఏమి లేదు. మంచిగా వినండి. నీ జీవితంలో కూడా నువ్వు అన్ని కోల్పోయి ఉన్నావు. నీ జీవితాన్ని నువ్వు కోల్పోయి ఉన్నావు. నీ దగ్గర ఏమి లేదు. కానీ మళ్ళీ ఆయన నీ జీవితాన్ని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? ఆయన వల వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, నీ ధోనిను కొంచెం లోపడికి పోని. ఎక్కడ పోనీయాలి? లోపడికి పోని. యేసుక్రీస్తు వారి గురించి నువ్వు లోతుగా తెలుసుకో. తెలుసుకున్నది సరిపోదు. నువ్వు 30 సంవత్సరాలు తెలుసుకున్నా, 40 సంవత్సరాలు తెలుసుకున్నా, నీ జీవితం మరణ పడక వరకు ఉండి, ఇక నా జీవితం 70-80 సంవత్సరాలు వచ్చింది, ఇక నేను చనిపోయే స్థితిలో ఉన్నా, నేను యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నా, నాకు పూర్తిగా తెలుసు అనుకున్నా అన్నావంటే నువ్వు మూర్ఖుడివే. అర్థమవుతుందా? ఏందన్నట్టు? మూర్ఖుడివే. నీకు ఏమైనా నీకు తెలియదు. ఎందుకు తెలియదని చెప్తున్నానంటే, స్వయంగా యేసుక్రీస్తు వారితోనే తిరిగిన ఆయన శిష్యులు, ఆయన ఇష్టమైన శిష్యులు. పేతురు, బండ మీద నా సంఘమును కడుతూ అని చెప్పిన ఆ పేతురే ఆ ప్రభువును గుర్తుపట్టలేదు. అర్థమైందా? ఆయన వారి యుద్ధకు వచ్చినప్పుడు ఆయనను గుర్తుపట్టలేదు. ఆయన వారితో మాట్లాడుతుంటే కూడా ఆయనను గుర్తుపట్టట్లేదు. నీవు నేను కూడా ఆయనకు ఇంకా ఆయన అంటే ఏమన్నా తెలుసేమో అనుకుంటున్నాం మనం. కానీ ఆయనను పూర్తిగా మనం గుర్తుపట్టట్లేదు. ఆయన అందుకనే అన్నాడు, లోతునకు నడిపించు. ఎక్కడి నడిపించు? లోతునకు నడిపించేసి నీ జీవితాన్ని కూడా యేసుక్రీస్తు వారిలోనికి లోతునకు నడిపించకపోతే నీవు తినడానికి ఏది ఉండదు. హల్లెలూయా. ఏమి? నీ జీవితమే వ్యర్థమైనది. నీ జీవితమే కృషించిపోతున్నది. చాలా మంది లోతున ఉన్నాం అనుకుంటా అంటారు, కానీ ఏం లేరు. అర్థమైందా? లోతున లేరు. లోతున యేసుక్రీస్తు వారితో లోతున ఉన్నప్పుడు, కాళ్ళు కూడా మాపై లోతుగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటను నువ్వు శ్రద్ధగా వింటావు. ఏమింటావు? లేదా వినవు. అయితే వీళ్ళు ఇంకొక మాట మాట్లాడలే. ఏం మాట్లాడలే? ఇంకొక మాట ఒక్కటి మాట్లాడలే. ఎక్కించుకున్నారు, యేసుక్రీస్తుని ఎక్కించుకున్నారు, లోతునకు నడిపించారు. లోతునకు నడిపించిన తర్వాత ఆయన ఇంకొక మాట చెప్పాడు. ఏం చెప్పిండు?
కుడివైపు వేయి. ఎటు వేయి? కుడి పక్క చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ఈ చేయితో ఇచ్చింది ఈ చేయికి తెలియదు అంటారు కొద్దిమంది. అవునా కదా? అంతేనా కదా? కుడి పక్కన వేసి ఆయన మాట విని ఆయనతోని నడుచుకొని నువ్వు ఎప్పుడైతే కుడి పక్కన వేస్తావో, ఆయన కుడి పక్కన ఏం లేదు, వాళ్ళు నైట్ అంతా కష్టపడ్డారు, అక్కడ ఏం లేదు, అక్కడ వాళ్ళంతా తిరిగిళ్ళు, అదంతా తిరిగిన వాళ్ళే, అదంతా జల్లడ పట్టిందే, మేము ఆల్రెడీ లోతుకు తిరిగి వచ్చినాము, జల్లడ పట్టినాము అనుకుంటాను. కానీ వారు ఎవరి వైపు చూడలేదు? దేవుని వైపు చూడలేదు. రాత్రంతా శ్రమ పడిన వాళ్ళు లోతుకి వెళ్ళరా? అవునా కదా? అర్థమవుతుందా? నేను చెప్పింది అర్థమవుతుందా? ఇన్నాళ్ళుగా నువ్వు యేసు ప్రభు గురించి తెలిసిన వారికి నువ్వు లోతుకి వెళ్ళలేదా? లోతుకి వెళ్తలేవా? లోతుగా యేసు ప్రభుని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తలేవా? ప్రయత్నిస్తున్నావు కానీ నీలో యేసు లేడు. హల్లెలూయా. అది ప్రాముఖ్యమైన విషయం. అర్థమైందా? యేసు ప్రభు గురించి నీకు తెలుసు, ఆయన గురించి ప్రయత్నించాలని తెలుసు, కానీ నీ ప్రక్కన యేసుక్రీస్తు లేడు. నువ్వు ఎంత లోతుకి వెళ్ళినా కానీ నీకు ప్రయోజనం లేదు. యేసు నీ ప్రక్కన ఉన్నప్పుడే నీకు ప్రయోజనం ఉన్నది. ఇక్కడ దోణిలో ఎక్కిండు యేసుక్రీస్తు, ఎక్కి అప్పుడు లోతుకు పోని అంటున్నాడు. యేసుక్రీస్తు వారు నీ జీవితంలో లేకుండా నీవు ఎంత లోతుకెళ్ళినా కానీ నీ ప్రయాసము వ్యర్థమైనది. ఏమైనది? అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థమవుతుందా అయితే లేదా? ఓకేనా? ఏమో కొంచెం అర్థం కానట్టుగా ఉన్నది అనుకుంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారు మనలో ఉన్నాడనుకొని భ్రమపడుతున్నారు. భ్రమపడి నీవు వెళ్ళి నీవు ప్రయత్నాలు చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? నీలో ఉన్నాడు అనుకో, మంచిగా వినండి, నీలో ఉన్నాడు అనుకొని నువ్వు చేస్తున్న ప్రయత్నాలు నువ్వు రాత్రంతా శ్రమపడినా అది వ్యర్థమే. అర్థమైందా? అందుకని 3వ వచనం ఏమంటారు? రాత్రంతయు శ్రమపడితిమి కానీ ఏమీ దొరకలే. ఎందుకు దొరకలేదు? యేసుక్రీస్తు అంటే ఎవరో తెలుసు, యేసుక్రీస్తుని అంటే నమ్మినవారు, యేసుక్రీస్తును వెంబడించేవారు, కానీ యేసును పక్కన పెట్టుకోలే. చాలా ప్రాముఖ్యమైన విషయం. అర్థమైందా? సీమోను, పేతురు అంత పెద్ద గొప్ప సేవ చేసిన వారు, వాళ్ళు అంత గొప్పగా సేవ చేస్తారన్న విషయం తెలిసిన వారు, కానీ వారు యేసుల ప్రభువును పక్కన కూర్చోబెట్టుకోలే. నీవు నేను కూడా యేసు ప్రభువును పక్కన కూర్చోబెట్టుకోలేదు కాబట్టి నువ్వు ఎంత లోతులోకి వెళ్ళినా కానీ నీ దగ్గర ఏం లేదు. అర్థమైందా? నువ్వు వల వేసినావు కానీ ఆ వలలో నువ్వు ఉండట్లేదు. పరలోక రాజ్యము గురించి మొత్తం తెలుసుకుంటున్నావు కానీ ఆ పరలోక రాజ్యంలో పడట్లేదు నువ్వు. ఏం చెప్పినా నేను? వల అంటే ఏం చెప్పినా? పరలోక రాజ్యము. చేపలంటే ఏం చెప్పినా? లోకము. అర్థమైందా? అంటే మనమే మనుషులం. దాంట్లో పడాలా? ఏం చేయాలా? వాళ్ళు లేసిళ్ళు కానీ పడలేదు. పరలోక రాజ్యాన్ని గురించి వారికి తెలుసు, పరలోక రాజ్యం గురించి అన్ని విషయాలు తెలుసు, కానీ దానిలో ఏమీ లేదు. యేసు ప్రభుల వారు వచ్చి ఎప్పుడైతే ఆ మాట చెప్తున్నాడో, ఆయన వారి పక్కన ఎప్పుడైతే కూర్చున్నారో అప్పుడు వేసినప్పుడు, కుడి పక్కన వేసినప్పుడు అప్పుడు వారి వలలు నిండినాయి. యేసుక్రీస్తు వారు నీ జీవితములో నీతో ప్రక్కన కూర్చున్నప్పుడు, ఎక్కడ కూర్చున్నప్పుడు? పక్కన కూర్చున్నప్పుడు నీ జీవితం కూడా నిండుతుంది. ఎందుకంటే నీకు యేసుక్రీస్తు అంటే తెలుసు, యేసుక్రీస్తుతో నేను నడుస్తున్నావు అనుకుంటున్నావు, కానీ యేసు నీ పక్కన లేడు అని ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏం చేసుకోవాలి? ఇప్పుడు నీకు తెలియాల్సింది ఏంది? ఇన్నాళ్ళుగా యేసు ప్రభుతోనే నడుస్తున్నావు, ఇన్నాళ్ళుగా యేసుక్రీస్తుతోనే జీవిస్తున్నావు, కానీ యేసుక్రీస్తు నీ పక్కన లేడు కాబట్టి నీ జీవితం డొల్ల. అర్థమవుతుందా? డొల్ల కనబడుతుంది. అందుకనే ఇక్కడ సీమోను ఒక మాట అంటాడు. ఇదే యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం, 17వ వచనంలా యేసుక్రీస్తు వారు, సీమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అతన్ని అడిగాను. ఒకసారి చదువుదామా? 15.
15 చదువు, 16లో రెండో మార అని ఉంటుంది. 16 నుండి చదువు. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోనును పేతురును చూసి యోహాను కుమారుడైన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అతన్ని అడగగా ఏమని చెప్తున్నాడు? పాస్టర్ కంటే ఇప్పుడు అంటున్నాడు. యేసుక్రీస్తు వారు వచ్చి ఆ పాస్టర్ ఉన్నాడుగా, మీ రంజిత్ పాస్టర్ కంటే మీ రంజిత్ పాస్టర్ నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు, కానీ ఆయన కంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని మిమ్మల్ని క్వశ్చన్ ఇస్తుండే. ఈరోజు ఏమంటున్నాడు? అది రెండో మారు అడిగిండట. అక్కడ చదువు, ఏమని అడిగిండు? 16వ వచనం చదువు. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. గుర్తుపెట్టుకోండి, 2 సార్లు 3 సార్లు అడిగాను. మూడోసారి అడిగినప్పుడు ఈయన విసిగిపోయాడు. మొదట అడిగిండు, రెండోసారి అడిగిండు, మూడోసారి అడిగిండు. నేను ఎవరికి చెప్పినా కానీ 3 సార్ల కంటే ఎక్కువ చెప్పాను. నాకున్న అలవాటు, నాకున్న బైబిల్ జ్ఞానంతో నేను చెప్తాను. ఎవరైనా రాకపోతే 1, 2, 3 ఈ 3 సార్లు చెప్తా, తర్వాత చెప్పాను. దేవేందర్ కూడా ఎన్నిసార్లు చెప్పినా 3 సార్ల కంటే ఎక్కువ చెప్పినా నేను ఏమొకరు చెప్పినా, ఒకటోసారి రెండోసారి చెప్పిన తర్వాత వదిలేసిన. అంతేనా కదా? చెప్పను నేను. ఎందుకు తెలుసా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన విషయానికి వెళ్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వెళ్ళినప్పుడు 3వ మారు కూడా మళ్ళీ అడిగిండట. 17వ వచనంలో చివరిగా ఉంటది, చివరి పదంతో అని 3వసారి తనను అడిగినప్పుడు పేతురు వ్యసనపడి, ఇలా అడిగినప్పుడు 3 సార్లు అడిగినావు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు అడిగిండు? ఆయన నువ్వు గుర్తుపట్టలే. ఇంతకు అర్థమైందా? గుర్తుపట్టినవా? గుర్తుపట్టలా. ఆయన నీ దగ్గరకు వచ్చాడు, ఆయన ఉన్నాడు అనుకో, నువ్వు మొత్తం తిరిగినవు, పట్టినవు, వలేసినవు. లేదు, ఆయన నీ పక్కన వచ్చి కూర్చున్నప్పుడు వలేసినప్పుడు నువ్వు పట్టినవు. గుర్తుపెట్టుకో, చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తుని ఉండడం కంటే యేసుక్రీస్తుతో నడవడం ప్రాముఖ్యమైన విషయం. యేసుక్రీస్తుని తెలుసుకోవడం కంటే యేసుక్రీస్తుని పక్కన పెట్టుకోవడం ప్రాముఖ్యమైన విషయం. అర్థమైందా? ఆయనను పక్కన పెట్టుకోవడం చాలా కష్టం. గుర్తుపెట్టుకోండి, ఆయన గురించి తెలుసుకోవడం చాలా ఈజీ. ఇన్నాళ్ళుగా నువ్వు తెలుసుకునే ఉన్నావు కనుక నీ జీవితం మారలేదు. గుర్తుపెట్టుకో, యేసు నీ పక్కన వస్తేనే నీ జీవితం మారుతుంది. యేసు నీవు ఇలా పెన వేసుకొని పోతేనే మారుతుంది. హల్లెలూయా. యేసుకు నేను సొంతమైతిని. చెప్పండి, నాకు యేసు సొంతమాయేను, యేసుకు నేను సొంతమైతిని, యేసు సొంతమాయేను, మా ప్రేమ మరువలేనిది, మా బంధం వీడిపోనిది, మా ప్రేమ మరువలేనిది, మా బంధం వీడిపోనిది, యేసుకు నేను సొంతమైతిని, నాకు యేసు సొంతమాయెను. హల్లెలూయా. ఎందుకు ఈ 3వ మారులు అడిగాడు అంటే గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తున్నాను? ఈ 3 సార్లు మరల అడగడానికి గల కారణం ఏంటంటే 18 వచనం, 21:18 యోహాను సువార్త. అందరు బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసండి. 21 తీయాలి త్వరగా. 18 యేసు నా గొర్రెలను మేపును, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు. ఇక్కడ నుండి ప్రాముఖ్యమైన గుర్తుపెట్టుకోండి, టిక్ పెట్టుకోండి. నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. ఆ పులి స్టాప్ అక్కడ పెట్టింది. గుర్తుపెట్టుకో. ఎప్పుడట? యవ్వనముగా ఉన్నప్పుడు ఎవరు వినరు. చాలా మంది మంచి యవ్వనంలోనే యేసుక్రీస్తుని నమ్ముకున్నారని నేను నమ్ముతున్నాను. అంతేనా? నమ్మారా అందరూ? ఓకేనా? ఓకే. కొర్నేల్ అన్న, సుధాకర్ అన్న, ప్రభాకర్ అన్న, ఏలియా, మీరు యేసుక్రీస్తుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెప్పాలి త్వరగా. 20 ఏళ్ళు అవుతుందా?
20 30 ఏళ్ళు అయిపోయింది. 30 అయిందా? 25 వేసుకుంటాం, ఒక 25 సంవత్సరాలు అనుకున్నాం, అంతేనా? నీకు 40 సంవత్సరాలు అయినది, గుర్తుపెట్టుకో. నువ్వు 20 ఏళ్ళు అయిందా? 20 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు 45, ఇటు చూడండి నాన్న, నీకు 45 ఉన్నాయి అనుకో. 25 ఏళ్లకు నువ్వు దాన్ని నమ్ముకున్నావు అనుకోవాలి. ఈ లెక్కను చూస్తే 25 ఏళ్లకు 30 సంవత్సరాలకు నువ్వు నమ్ముకున్నావు. అందరు ఆల్మోస్ట్ అదే సంవత్సరాలు నమ్ముకున్నారు, అంతేనా? ఇప్పుడు అక్క వయసులాగా, ఇప్పుడు 30 సంవత్సరాలకు అక్క అట్లా ఉన్నట్టుగా ఈ 30 సంవత్సరాలకు ఈయన నీది అంతేనా? 30 దేవేందర్, నీవు యవ్వనంలో ఉన్నప్పుడే నమ్ముకున్నావు, అవునా కదా? చాలా మందిని. పిల్లలు సైలెన్స్, గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి, నమ్మకం చూడండి, వాళ్ళ ముఖాన్ని చూడకండి. పిల్లలు యవ్వనముగా ఉన్నప్పుడే యేసుక్రీస్తున్న ప్రతి వారు నమ్ముకుంటున్నారు. కానీ ఈ యవ్వనములో ఉన్నప్పుడు మనం వినట్లేదు, దేవుని వినట్లేదు. మన నచ్చినట్టుగానే మన నడుము కట్టుకొని మన ఇష్టమైన చోటికి వెళ్తున్నామాట. ఏమన్నది అక్కడ? ఉన్నదా లేదా? ఇష్టమైన చోటికి. మళ్ళీసారి చెప్తాను, యవ్వనము, నీ యవ్వనం కంచి చదువు. నీవు యవ్వనుడై ఉండినప్పుడు, నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి యవ్వనముగా ఉన్నప్పుడు గాని ఏమైతారంటే వాళ్ళు చెప్తే వినరు. నేను చాలా సార్లు చెప్పాను గాని ఒక్కొక్క సహోదరుడు గాని ఓ సహోదరి గాని వాళ్ళు వినలేదు. అంతెందుకు నేనే వినలేదు. అర్థమవుతుందా? నాకే ఎంతో మంది చెప్పారు, నేనే వినలేదు. నా ఇష్టానుసారమైన జీవితంలోకి నేను వెళ్ళినాను. నా రెక్కల కష్టం మీద నేను బ్రతకాలని నేను వెళ్ళినాను. నాకు ఇంకోరు చెప్పేది ఏంది, నేను దాదాపు 15 సంవత్సరాల నుండి యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నప్పుడు చెప్పినప్పుడు వాళ్ళు అనేది, 15 సంవత్సరాలు నాకు వయసు వచ్చినప్పటి నుండి యేసుక్రీస్తు అంటే నాకు తెలుసు. నేను ఎన్నో ప్రసంగాలు విన్నాను, ఎంతో విన్నాను. యేసుక్రీస్తు గురించి నాకు పూర్తిగా తెలుసు. కానీ యేసు నా పక్కన లేడన్న విషయాన్ని నేను గ్రహించలేకపోయాను. ఇన్నాళ్ళు కూడా మీరు కూడా యేసుక్రీస్తును నమ్ముకున్నారు, అన్ని చేసుకున్నారు, కానీ యేసుక్రీస్తు మీ పక్కన లేడు. ఉన్నాడా? ఉంటే ఆయన జీవితం ఉంటే నీ వల నిండిపోతుంది. హల్లెలూయా. ఆయన నీతో ఉంటే వల నిండిపోతుంది. కానీ యవ్వనమైన సమయములో నీవు వ్యర్థముగా బ్రతికినావు గనుకనే ఆయన మరలా 3 సార్లు అడిగాడు. హల్లెలూయా. నీవు నన్ను ప్రేమిస్తున్నావా సీమోను? ఈ రోజు దేవుడు పేరు పెట్టి అంటున్నాడు మిమ్మల్ని కూడా, ఒక్కొక్కరి పేరు పెట్టుకొని, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? హల్లెలూయా. లోకములో ప్రేమ కాదు ఇది. లోకస్తులు ఒకరికొకరు చెప్పుకునే ప్రేమ కాదు. యవనులు చెప్పుకునే ప్రేమ కాదు ఇది. దేవుని ప్రేమ వేరు, దేవుని కృప కూడా వేరే. అర్థమవుతుందా? ఓ యవనులు, ఒక యవనురాలు, ఒక యవనస్తుడు కలిసి చెప్పుకునే ప్రేమ కాదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పుకునేది ఆ ప్రేమ కాదు. ఆయన అందుకనే క్లారిటీగా అడుగుతున్నాడు. హల్లెలూయా. 3 మార్లు అడిగాడు. ఎందుకు అడిగాడో తెలుసా? దాని కింద చదవండి, గుర్తుపెట్టుకోండి. కింద చదవనా, కంటిన్యూ. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకరు నీ నడుమును కట్టి నీకు ఇష్టము కాని చోటికి, నీకు ఇష్టము లేని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. హల్లెలూయా. యవ్వనుడవై నీ ఇష్టానుసారంగా నీవు తిరిగినప్పుడు, నీవు ముసలోడివి అయిన తర్వాత నీవాట ఇంకోళ్ళని చేయి చెప్తావాట. ఏమో చెప్తావు అంటే అడుక్కునే బుద్ధి అంటారు, చూసినవా? ఇక ఓపెన్ గా చెప్పాలంటే ఏమన్నా ఈ బుద్ధి ఉన్నప్పుడు ఇతరులాట ఏం చేస్తారంటే, నీకు నచ్చని చోట ఏందంట, ఏం చోట, నీకు నచ్చని చోట వేరొకరు తీసుకుపోయి నిన్ను అక్కడ పడేస్తారు. అర్థమైందా? ఏం చేస్తారు? మీకు నచ్చని చోట వేరొకరు అక్కడ పడేసినప్పుడు నచ్చకపోయినా అక్కడ ఉండాల్సిందే, కానీ నీ జీవితం అంత వ్యర్థమైన జీవితం. అర్థమైందా? ఈ నచ్చని చోట అక్కడ నిన్ను పడేస్తున్నాడు వేరొకరు అంటే, యవ్వనముగా ఉన్నప్పుడు నీవు దేవుని వాక్యాన్ని వినలేదు, యవ్వనగా ఉన్నప్పుడు యేసుక్రీస్తుని పక్కన పెట్టుకోలేదు. కనుక నీదంతా వయసు అయిపోయిన తర్వాత నీవు ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయనకు చేయి చాపినా కానీ అక్కడ ఆయన పరలోక రాజ్యంలో ఉంచుకోవడానికి ఆయన ఇష్టపడడు. ఏం చేస్తాడు?
వేరేస్తాడట. నీకు నచ్చని చోట వేస్తాడు. నీకు ఇన్నాళ్ళు నచ్చిన చోటు ఏంటి? పరలోక రాజ్యానికి వారసులు అవ్వడం నీకు నచ్చిన చోటు. అర్థమవుతుందా? ఇప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంకి వద్దాం. ఇప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయం 47, 48 ఇప్పుడు తెద్దాం. ఇప్పుడు అర్థమైందా? నచ్చని చోట గుర్తుపెట్టుకో. యేసుక్రీస్తు వారికి నువ్వు నచ్చినట్టుగా నీవు జీవించకపోతే, యేసుక్రీస్తు వారు నీ పక్కన లేకపోతే, నీ నచ్చని చోట ఏంటో చెప్తాప్పుడు ఇప్పుడు చదువుతాం మనం. గుర్తుపెట్టుకున్నామా? 47, 48, 49 చదువు. నచ్చని చోట ఏంటిది అన్నది 40. అలాగునే యుగ సమాప్తి యందు జరుగును దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరచి, దేవుణ్ణి పక్కన పెట్టుకున్న వాళ్ళని పక్కన పెట్టి, దానిలో నుండి దుష్టులను పక్కన పెట్టి వేరుపరిచి వారిని అగ్నిగుండంలో పడవేయుదురు. నచ్చని చోట అంటే అదేనా? ముసలితనంలో తర్వాత మరణించిన తర్వాత నచ్చని చోట అదేనా? నేను అందుకనే ఏం చెప్పాను? బాల్యము, యవనము, ముసలితనము చెప్పాను కదా. నీ నచ్చని చోటు ఏమిటి? అగ్నిగుండము. అగ్నిగుండములో నీ నచ్చని చోట నిన్ను అక్కడ పడేస్తారు. హల్లెలూయా. అక్కడ ఏముంటదట మరి పడేసినప్పుడు? ఏడుపుయు పళ్ళు కొరుకుటయు ఉండును. మరి ఆ ఏడుపుయు పళ్ళు కొరుకుట నీలో ఉండకూడదంటప్పుడు, నీ యవ్వనమైనప్పుడు, అంటే నువ్వు దేవుణ్ణి సరిగ్గా వాక్యము తెలుసుకుంటున్నప్పుడు. అర్థమైందా? నువ్వు ముసలితనంలో వాక్యం తెలుసుకుంటున్నావా? నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడు వాక్యం తెలుసుకుంటున్నావా? నువ్వు బాల్యంలో ఉన్నప్పుడు వాక్యం తెలుసుకుంటున్నావా? దేవుని వాక్యం. ఆ వాక్యము తెలుసుకొని ఆ వాక్యము ద్వారా యేసుక్రీస్తుని నీ పక్కన పెట్టుకోకపోతే నీకు ఏడుపు కోరుకుంటాయో పనులు మాత్రం కోరుకుంటాయో ఉంటుంది అక్కడ. హల్లెలూయా. ఆరని అగ్ని చేస్తుందట. అందుకనే ఆయన ఏమంటున్నాడు 47వ వచనంలో, మళ్ళొకసారి 47వ వచనం చదువుకున్నామా? పరలోక రాజ్యము సముద్రపు వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అబ్బా, ఏమంట? నేను సముద్రంలో చేపలు పట్టినప్పుడు చూసిన వైజాగ్ లో. అక్కడ నుండి నేను వెండి చేపలు కూడా పట్టుకొని వచ్చిన. పెద్ద చేపలు ఉంటాయి, పెద్ద ఒక 10 కిలోలు 20 కిలోలు పడ్డ చేపను ఏం చేస్తారంటే కోసి ముక్కలు పెడతారు. ఆ ముక్కలు నేను తెచ్చుకున్నా. అప్పుడు 300 రూపాయలు ఏమో తీసుకున్నారు కిలోకి. అట్లా 3-4 కిలోలు పట్టుకొని వచ్చినప్పుడు అవి దాదాపు సంవత్సరం తిన్నా. అర్థమైందా? వాళ్ళు చేపలు పట్టినప్పుడు ఏం చేసిందంటే, చేపలు పట్టుకొని వచ్చి ఒడ్డుకు పట్టుకొని వచ్చిన తర్వాత ఆ బోట్లంతా నిండి వచ్చిన తర్వాత చేపలను వేరు చేస్తా అంటారు. ఎందుకంటే చాలా విధమైన చేపలు ఉంటాయి అక్కడ. ఏముంటాయి? మనుషులను కూడా దేవుడు అప్పుడు దేవదూతలు వచ్చి వేరు చేస్తా ఉంటాయి. వేరు చేసి తర్వాత దాంట్లో వాళ్ళకి పనికిరాని చేపలను తీసి పడేస్తారు పక్కన. ఎందుకన్నా ఈ చేపలను పడేస్తుందని నేను అడిగాను. వీటి వల్ల ఉపయోగం లేదంట. కొన్ని ఖరాబ్ అయినవి ఉంటాయి, కొన్ని చచ్చిపోయినవి ఉంటాయి, వాటి వల్ల ఉపయోగం లేదు. అందుకని తీసి దాన్ని ఏం చేసిందంటే పక్కన పడేసాయి. మళ్ళీ వాటిని ఏం చేసిన చించి మళ్ళీ దాంట్లో వేసిన సముద్రంలో ఎత్తే, ఎందుకు వేస్తున్నావు అన్న సముద్రంలో అని నేను అడిగినప్పుడు, వేరే చేపలకు ఆహారం ఇది అంటే దేనికి పనికిరాని, మనుషులకు పనికిరాని. మళ్ళీ వేడికి అటే అంటే దేనికి పనికిరాకుండా భూస్థాపం అయ్యేటి అనుకుందాం మనం ఎగ్జాంపుల్. అర్థమైందా? అలా వేరు చేసి మంచి వాటిని మాత్రమే తీసి పెట్టుకొని సేల్ చేసుకున్నాం. అర్థమైందా? యేసుక్రీస్తు వారు కూడా ఆ వలలో వచ్చిన ఈ వల పట్టినప్పుడు, మన మీద వల వేసినప్పుడు, మనం నానా విధములైన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళినప్పుడు దేవదూతలు వచ్చి ఏం చేస్తాయంటే నిన్ను నన్ను వేరు చేస్తున్నాడు. ఏం చేస్తున్నంటే వేరు పరుస్తాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలా, ఏ చోటుకి వెళ్ళాలా, దేవుని యుద్ధకి వెళ్ళాలా, నరకం యుద్ధకి వెళ్ళాలనా అని వేరుపరుస్తున్నాడే. ఆ మధ్యలో ఇక్కడ ఇట్లా దారి ఉంటుంది, మధ్యలో ఇలా ఉన్నట్టు దారి ఉంటుంది. ఈ దారిలో అటు ఇటు వేరుపరుస్తున్నాడు. హల్లెలూయా. స్త్రీలు ఒక పక్క కూర్చున్నట్టు, పురుషులు ఒక పక్క కూర్చున్నట్టుగా, అలా విధంగానే ఈ భూమి సంబంధం మీద ఎట్లా కూర్చున్నామో ఆ విధంగా దేవుని ప్రజలను, దేవుని వినని ప్రజలను వేరు చేస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తారు? వేరు చేసి ఈ పనికిరాని వాటిని తీసుకుపోయి అగ్నిగుండంలో పడేస్తారు. హల్లెలూయా. ఆయన వల వేస్తున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? చాపనగా లోకములో ఉన్న ప్రజలము మనమే. ఈ లోకములో ఉన్న నీవు ఎలా ఉంటున్నావు? నీవు దేవుడికి పని వచ్చేవాడిగా ఉంటున్నావా? ఇతరులకు చాపలాగా ఇతరులకు పనికొచ్చే వారిలా ఉంటున్నావా? లేదా మళ్ళీ ఆ చాపకే పని వచ్చేలాగా ఉంటున్నావా? అర్థమైందా? వేరుపరచడం. ఈ లోకంలో నుండి వేరుపరుస్తున్నప్పుడు నువ్వు వేరుగా దేవుని యొద్ద ఉండకపోతే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను అగ్ని 48 చూడు, చదువు త్వరగా ముగిస్తాం.
8 అదే అది 13 నిండినప్పుడు ఆ, దానిని దరికి లాగి ఆ, కూర్చుండి ఆ, మంచి వాటిని గంపలో చేర్చి ఆ. చెడ్డ వాటిని బయట పారవేయుదురు. ఓ ఏంటంట మంచి వాటిని ఒక గంపలో చేస్తారు అంటే మంచి వాటిని అన్నిటిని ఒక పరలోక రాజ్యంలో పెట్టి ఆ 12 గంపలు ఎత్తినట్టుగా మంచి రాజ్యంలో పెట్టేసి చెడ్డ వాటిని పడేసి అప్పుడు నువ్వు రాత్రంతా శ్రమ పడినా వ్యర్థమే. రాత్రంతా శ్రమ పడడం అంటే ఏంటి? 30 సంవత్సరాల నుండి నువ్వు నమ్ముకున్నా, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 30 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల నుండి ఎల్లయ్య చెప్పిండు 40 సంవత్సరాలు అవుతుంది, 40 సంవత్సరాల నుండి చదువుకుని నమ్ముకున్నా గంపల లేకపోతే ఆ గంప నుండి వేరయ్యావనుకో ఏమన్నట్టుగా ఇది గుర్తింపు లేదు. దేవుడి యొక్క నీకు గుర్తింపు అన్నదే లేనే లేదు. అందుకే నేను చెప్పాను, యేసుక్రీస్తుతోని ఉంటున్నావు అనుకుంటున్నావు కానీ యేసుక్రీస్తు నీ జీవితంలో లేడని చెప్పడానికి గల కారణం ఏంటంటే అది ఇప్పుడు నేను చెప్పడానికి గల కారణం ఏంది? అందుకని యేసుక్రీస్తు వారు కూర్చున్నప్పుడు అప్పుడు లోతులకు వెళ్ళాలి. ఇన్నాళ్ళు నువ్వు లోతులకు వెళ్ళావు, వెళ్ళలేదంటలేదు. యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నావు, యేసుక్రీస్తు అంటే ఎవరో ఏందో అని తెలుసుకున్నావు, కానీ ఆ లోతునకు వెళ్ళావు కానీ నువ్వు ఒంటరిగా వెళ్ళావు. ఎలా వెళ్ళావు? ఒంటరిగానే వెళ్ళావు. యేసును పక్కన పట్టుకొని వెళ్ళలే లోతులకు. ఇప్పుడు నేను చెప్పిన ఈ వాక్యాన్ని పట్టుకొని యేసుక్రీస్తుని పక్కన పెట్టుకొని ఇప్పుడు నువ్వు లోతునకెళ్ళు, నీ గిన్నె నిండి పొంగి పొర్లిపోతుంది. హల్లెలూయా. అప్పుడు దావీదులాగా అంటావు, ఏమంటావు? నా గిన్నె నిండి పొంగి పొర్లిపోతున్నది. యేసుక్రీస్తుని నీ పక్కన ఎప్పుడైతే పెట్టుకుంటావో అప్పుడు వేరుపరిచినప్పుడు నువ్వు గంపలనే ఉంటావు, నువ్వు బయట పడవేయబడవు. యుగ సమాప్తి వరకు దేవదూతలు వచ్చి నీతిమంతులను పక్కన పెట్టినప్పుడు ఆ నీతిమంతులతోనే ఉంటావు, దుష్టులతో నువ్వు ఉండవు. ఎందుకు? నీ పక్కన ఎవరున్నారు? యేసు ఉన్నాడు. హల్లెలూయా. నీ పక్కన యేసు ఉంటే నువ్వు నీతిమంతులుగా ఉంటావు. హల్లెలూయా. యేసు లేకపోతే నీకు ఈ దుష్టత్వ ఆలోచన అన్ని ఇలాంటివి వచ్చేసి ఇవన్నీ వచ్చేసి నువ్వు దేనికి పనికి రాకుండా పోతావు. హల్లెలూయా. ఏం చేస్తావు? అందుకనే అడుగుతున్నాడు యేసుక్రీస్తు వారు. అందుకనే ఈ విషయాన్ని అడిగి యేసుక్రీస్తు వారు అంటున్నాడు, అందుకనే సీమోను నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఇప్పుడు అడిగే క్వశ్చన్ అదిగా. ఇప్పుడు దేవుణ్ణి అంటున్నా, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ఇప్పుడు చెప్పండి, ప్రేమిస్తున్నారా? యేసును ప్రేమిస్తున్నారా? యేసుక్రీస్తును ప్రేమిస్తున్నారా? అర్థమైందా? యేసుక్రీస్తును ప్రేమిస్తే యేసు నీ పక్కన ఉంటాడు. యేసే నీకు అన్ని నేర్పిస్తున్నాడు. నీ జీవితంలో నువ్వు ఎలా ఉండాలి, నీ జీవితం ఏ విధంగా నడుచుకోవాలా, నీ జీవిత ప్రయాణం ఏమిటి, ఏ పక్కన వల వేయాలా, అర్థమైతుందా? కుడి పక్కన వేయాలా, ఎడమ పక్కన వేయాలా, వెనక పక్కన వేయాలా, ముందు పక్కన వేయాలా అని ఎప్పుడు ఆయన మీద నువ్వు ఆధారపడి ఉన్నప్పుడు, ఆయన మీద మనం ఆధారపడం, ఆయన చెప్పిన పని అసలే చేయం. అర్థమవుతుందా? కానీ చాలా మంది దీవించబడకపోవడానికి కారణం, 30 ఏళ్ళ నుండి 40 ఏళ్ళ నుండి నువ్వు దీవించబడకపోవడానికి కారణం యేసుక్రీస్తుతో ఉంటున్నావు అనుకుంటున్నావు కానీ యేసుక్రీస్తుని పక్కన లేడు. యేసుక్రీస్తు నువ్వు ప్రేమిస్తున్నావు అనుకుంటున్నావు కానీ యేసుక్రీస్తుని ప్రేమించలేదు. ఇది నేను ఖచ్చితంగా చెప్తా. హల్లెలూయా. అందుకని యేసు అక్కడ ఆ రోజు సీమోను అడిగినట్టుగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యేసును మీరు ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తే మీ జీవితం ఇది కాదు. ఓపెన్ సీక్రెట్. ప్రేమిస్తే నేను కూడా అంతే. నేను యేసును ప్రేమిస్తే నా జీవితం ఇది కాదు. హల్లెలూయా. హల్లెలూయా. నేను విస్తారమైన పంట కోస్తాను. హల్లెలూయా. నీవు కూడా విస్తారమైన పంట కోస్తావు. హల్లెలూయా. కనుక మనం ఒకసారి పరీక్షించుకున్నాం, మనం యేసును ప్రేమిస్తున్నామా లేదా? హల్లెలూయా. అందరం మోకరించినట్లు ప్రార్థించుకున్నాం. హల్లెలూయా. యేసును ప్రేమిస్తే నువ్వు వేరుపరచబడతావు, యేసుతో ఉంటే నువ్వు వేరుపరచబడతావు.